కనిపించే వ్యక్తి, అందరూ కనిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మిస్టర్ ఇంద్రనీల్ మాత్రమే. అది ఎస్, నాకెందుకో నేను చాలా చిన్నగా అయ్యాననిపిస్తుంది. ఇదిగోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మాకు శంబాలకి మీరు ఇలాగా మిమ్మల్ని కలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. మన పరిచయం ఎప్పటి నుంచిదో. నేను దేవదాస్ గారి కనకాల ఇన్స్టిట్యూట్లో, కనకాల గారి ఇన్స్టిట్యూట్లో నేను స్టూడెంట్ అండి. 2000 బ్యాచ్. సుమ గారు అప్పుడు నాకు నోరు తిరగట్లేదని ఒక టంగ్ ట్విస్టర్ నేర్పించారు. అడిగేదనని నేను మర్చిపోయాను ఆవిడ ఇంకా. కానీ ఆ మెమరీస్ ఎప్పటికీ ఉంటాయి నాకు. నేను ఫొటోస్ చూసుకున్నప్పుడు కూడా, మీ మ్యారేజ్ ఫొటోస్ చూస్తున్నప్పుడు, అవన్నీ కూడా మేము స్టూడెంట్స్ అప్పుడు మీ దగ్గర నుండి మ్యారేజ్ చేసాం. చాలా బ్యూటిఫుల్ మెమరీస్. ఆయన అవి చూసి బాగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఆల్ దోస్ పిక్చర్స్. యా, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్స్ గారికి, మహేందర్ గారికి అండ్ రాజశేఖర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ క్యారెక్టర్స్ చూస్ చేసినందుకు. ముఖ్యంగా యుగంధర్ గారికి అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నన్ను ఇలా చూపిస్తారు అని చెప్పి. నాకున్న డిఫరెంట్ ఇమేజ్ టీవీలో క్యూట్, స్వీట్, చాలామంది అమ్మాయిలు చాలా రకాలుగా మాట్లాడతారు. అలాంటిది నన్ను తీసుకొచ్చి ఆయన చాలా డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నేను ఫిలిం సిటీకి వెళ్ళాను కలవడానికి. ఆయన ఫస్ట్ అడిగిన క్వశ్చన్, మీరు హెయిర్ కట్ చేయాలి అని చెప్పారు టోటల్గా. నేను అప్పుడు ఇంటికి వెళ్ళి సరే సార్ అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళి మా ఆవిడ, మా మేఘ్నా, మై స్వీట్ హార్ట్, మా ఆవిడ కూడా వచ్చింది అక్కడ. తను అడిగాను, నేను హెయిర్ కట్ చేయను అంటే, దీనికంటే నీకు సినిమా కంటే ఇంపార్టెంట్ హెయిర్, మళ్ళీ పెరుగుతుంది చేసా అని చెప్పింది. సో అలా హెయిర్ కట్ చేశాను. అండ్ 2 months వర్కౌట్ చేశాను ఈ క్యారెక్టర్ కోసం. అండ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా పాజిటివ్ అండి. మూవీ అసలు చేస్తున్నప్పుడు చాలా అద్భుతంగా వచ్చింది. మీరు చూసారు కదా, డిఫరెంట్ రోల్ చూడబోతున్నారు ప్రతి ఒక్కరికి. అండ్ ఆది బ్రో కూడా చాలా చాలా థ్యాంక్స్. బాగా ఎంజాయ్ చేసాం లొకేషన్లో. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ప్రమోషన్స్ బాగా యా, ఎన్ని గుంటూరు, విజయవాడ, ఎన్ని కాలేజెస్కి వెళ్ళాము అసలు నేను, ఆది బ్రో అండ్ అర్చన, శివ, అందరం అసలు ఎలా తిరిగామంటే ప్రమోషన్స్లో. మేము తెలియని అసలు చాలా కష్టపడ్డాం ప్రమోషన్స్కి. అంటే ఇప్పుడు మనకి రాజశేఖర్ గారు కానీ మహేందర్ గారు కానీ సెపరేట్ రెమ్యూనరేషన్ ఏమైనా మాట్లాడారా మీరు? అయ్యో, మీరు చెప్పలేదు కదా అలాగా. ఓకే ఇంద్రనీల్, మనకి ఇప్పుడే ఇక్కడికి మన మంచు మనోజ్ గారు వచ్చేసారు. వెరీ వెరీ హార్డీ వెల్కమ్ టు మంచు మనోజ్ గారు. మనం రీసెంట్ గా మిరాయి సినిమాలో ఒక్క లెవెల్లో భయపెట్టారు, అలాగే భైరవంలో చూసాము. అండ్ ఇప్పుడు త్వరలోనే డేవిడ్ రెడ్డి రాబోతున్నారు మన మంచు మనోజ్. మనకి శంబాలా సినిమా పిఆర్ఓ ఎస్ఆర్ ప్రమోషన్స్ సాయి సతీష్ గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఎస్ ఇంద్రనీల్ గారు, సాయి కుమార్ గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తూ ఉన్నాము. అండ్ సాయి కుమార్ గారికి డైలాగులు నేర్పించినటువంటి గురువు గారు సురేఖ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఆవిడికి కూడా వెరీ వెరీ హార్టీ వెల్కమ్ తెలియజెప్తూ ఉన్నాము. ఇంద్రనీల్ గారు ప్లీజ్. యా, లేదు ఒక క్వశ్చన్ ఉంది మీకు కూడా. ఇప్పుడు సైన్స్లో మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్నీ ఉంటాయి కదా, సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్. యా, సైన్స్ రిలేటెడ్ క్వశ్చన్. నన్ను శాస్త్రం గురించి అడగండి, చెప్తాను. సైన్స్ గురించి అంటే కొంచెం కష్టం. ఓకే, నిమ్మకాయ దిష్టి ఎందుకు తీస్తారు? నిమ్మకాయ దిష్టి ఎందుకు తీస్తారు? దిష్టి పోవడానికి. Give him a big round of applause. That is the right answer. Thank you. యాక్చువల్లీ ఏంటి అనేది మనం గరికపాటి గారిని అడిగి తెలుసుకుందాం. Thank you అండి. ఓకేనా? Thank you so much. Thank you so much and wishing you super success Indraneel. Yes, thank you very much. అండ్ అలాగే ఈ సినిమాలో